తరబడి నీకు ఇవ్వడం కాదు. మనం ఒక 10 రూపాయలు, ఒక 20 రూపాయలు, ఓ 10,000 ఇవ్వాలంటే ఎన్ని ఆలోచించి ఇస్తాం? అంతేనా? ఎన్ని ఆలోచిస్తాం? ఇవి ఇస్తుందా, ఇయ్యదా, ఒకవేళ పైసలు ఇచ్చిన తర్వాత హ్యాండ్ ఇస్తుందా? కొంతమంది ఉన్నప్పుడు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? వాళ్ళ ఆలోచనలలోనే వెళ్ళిపోతూ ఉంటారు. ఇస్తుందా, చేయదా, మళ్ళీ ఇచ్చిన తర్వాత ఏమని అడగాలి, మళ్ళా అంటారా? లక్షణము మానవుల స్వభావమై ఉంటున్నారు. కాబట్టి బిడ్డలారా అలా ఆలోచించు. నువ్వు ఇంతగా ఒక 10,000కి, 50,000కి, 1,00,000 రూపాయలకి ఎట్లా అంటే, మరి ఆయన నిన్ను గొప్పగా ఆశీర్వదించాలనుకున్నా దేవుడు నీకు ఇవ్వాలని ఎంత ఆలోచించాలి? అంతేనా? మరొకరికి ఎంత ఆలోచించాలి? ఈ పైసలు ఇస్తే ఏం చేసుకుంటుందని ఆలోచిస్తాడా? ఆలోచించాడా? మరి దీవిస్తే మర్చిపోతుందా? ఒక ఆమె ఉండేది, దేవుడు వాళ్ళ మంచి ప్రార్థన పడ, చాలా ప్రార్థన చేసేది. తను ప్రార్థన చేసినట్టు రోజులు దేవుడు మంచిగా దీవించిన తర్వాత ఆమెకి అందుకని ప్రౌడ్నెస్ వచ్చింది. గర్వం అంటారు చూడు, గర్వం వచ్చేసింది ఆమెకి. మొత్తం ప్రార్థన బంద్ చేసింది, అన్ని బంద్ చేసింది. మేము అక్కడ ఉన్నప్పుడు అన్ని బంద్ చేసింది. ఏంది ఇవే అనుకున్నాను. కొన్ని రోజులు అన్ని పోయిన తర్వాత మళ్ళా దేవుడిని స్తుతించడం ప్రారంభించి, అది తప్పు. అది అన్ని విధాలుగా దేవుడు నిన్ను అన్ని విధాలుగా దీవించినప్పుడు నువ్వు అన్ని విధాలుగా కృతజ్ఞత కలిగి ఉండి, ఇంకా దేవునికి, దేవా నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, ఇంకా ఎక్కువగా ఉండాలి ప్రభు అని ఆలోచించడం కాదు, చెయ్యి. హల్లెలూయా. కాబట్టి ప్రేమికులారా, నీ నివాస స్థలము వర్తిల్ల కావాలి అని అంటే, ఆయన నీ మీద శ్రద్ధ చూపాలంటే నువ్వు ఆయనను వెతకడం ప్రారంభించు. హల్లెలూయా. దేవుడు అదేవిధంగా ఇంకొక మాట, మరి యోబు 42:12 చదువమ్మా. యోబు 42:12, 12-13 యెహోవా ఏంటిదండి? యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. మొదటి అధ్యాయం 1వ వచనంలో చదువుదామా. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించినవాడు. ఏంటట? యోబు ఎన్ని చేశాడండి? యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మొదటిగా యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఏంటిదట? యథార్థంగా ఉండేవాడట. ఆయన న్యాయము చేయవాడట, ప్రజలకు న్యాయము చేయవాడు ఏంటున్నాడు. మూడోదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చూడండి, ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. అంతేనా? ఆయనకు శ్రమ వచ్చిందా? కాలేదా? వచ్చింది. వస్తే వదిలిపెట్టాడా? మనం ఏంటంటే వెళ్ళిపోతాము కదా. ఒకవేళ పాస్టర్ అయ్యే కానీ పాస్టర్ అయ్యే కానీ వాళ్ళకు కొంచెము ప్రార్థన చేయకపోతే ఏమంటారు? చర్చికి వెళ్ళిపోయింది, ఆయన చర్చికి అంటారా? అన్నారా? ఇంకో దగ్గరికి పోతా ఉన్నాడు, ఇక్కడ కాదు కానీ ఇంకో దగ్గరికి పోతా ఉన్నాడు. వాళ్ళు ఏంటిది? ఆ పాస్టర్ ఏంది అంటారు కదా. నైజం, మనుషుల నైజం. చేసింది మర్చిపోతారు,
ప్రజెంట్ గవర్నమెంట్ చూస్తారు. ఏమంటారు? పాస్టర్ ఏంది వాళ్ళతో వెరుగులను పిలిపించుకున్నా. ఏంటిదండి? వెరుగులను పిలిపించుకున్నాం. వాళ్ళు బాగా చేస్తారట, అంటే వీళ్ళకంటే ఎక్కువ చేస్తారట. వాళ్ళు ఏంటంట, వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ చేస్తారు. వాళ్ళు పాదాలు పెడితే కథమైపోతుంది ఇక మనకు. అంటే నువ్వు ఎంతగా నీచమైన ఆలోచన ఆలోచిస్తున్నావు. చేసింది మర్చిపోయి, ఉపవాసాలు ఉన్నది మర్చిపోయి, వీళ్ళు నీ కొరకు గోజులాడి ఏడ్చి ప్రార్థన చేసి ఉన్నది మర్చిపోయి ఏం చేస్తున్నావండి? వేరే గొడవలు కావాలని దేవుడు మెచ్చుతాడా చెప్పాడు. తల్లి కన్న తర్వాత నువ్వు తల్లివే కాదు అన్నారనుకో, మమ్మీ నువ్వు అసలు మమ్మీవే కాదే అని అంటే తల్లి ఏమంటుంది చెప్పండి? ఏమంటది? బాధపడుతుందా? వాళ్ళకు ఎప్పుడన్నా పెద్దగా అయిన తర్వాత, యవనస్తులు అయిన తర్వాత మిమ్మల్ని ఎవరన్నా మీ పిల్లలు అంటే మీరు బాధపడ్డారా? చెప్పండి, బాధపడ్డారా? నువ్వు మమ్మీవే కాలేకో, నువ్వు ఏం మమ్మీవే, నువ్వు ఏం డాడీవే అని అంటే వాళ్ళు ఎంత బాధపడతారో మీకు తెలియదు. అసలు వాళ్ళ ఇన్నర్ థాట్లు ఎంతో ఫీల్ అవుతారు. చెప్పుకోరు పైకి, నేను నన్ను ఎందుకన్నది, ఏ దానికి అన్నది. చాలామంది తల్లిదండ్రులు అనే వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ ప్రేమిట్లారా, వాళ్ళు నవమాసాలు మోసి కని పెంచి నేను ఒక మంచి స్థితికి తీసుకొచ్చిన తర్వాత నువ్వు వాళ్ళని ఫర్గెట్ చేయకూడదు. సేవకులు కూడా అంతే ప్రేమిట్లారా. ఇక్కడ అంటున్నాడు, ఈయన ఇన్ని ఉన్నా కూడా అన్ని కష్టాలే వచ్చాయి, ఇన్ని పరిస్థితులు ఉన్నా ఈయన ఏంటంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని వదిలిపెట్టినవాడు. కొంతమందికి 3 ఉంటాయి, చెడ్డతనాన్ని వదిలిపెట్టారు. అంతేనా? అన్నీ ఇవి ఉంటాయి, అన్ని చేసేవి చేస్తారు, మళ్ళా భక్తి చూపిస్తారు. నువ్వు ఎంత చూపించినా కూడా వేస్టే. అని తెలియదా నీ భక్తి? నీ భక్తి నా భక్తి తెలియదా? తెలుసు. చెడుతనాన్ని వదిలిపెట్టరు. నైజం అని అంటారు, మానవుని నైజం అని అంటారు, మానవ యొక్క నైజం అని అంటారు. చెడుతనాన్ని వదిలిపెట్టాలి. ఇవి ఉన్నప్పుడు, ఈ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఈ యొక్క చెడ్డతనాన్ని వదిలిపెట్టాలి. ఆయన వదిలిపెట్టేశాడు, చెడ్డతనాన్ని వదిలిపెట్టేశాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏంటిదంటే చెడుతనాన్ని విసర్జించి ఉన్నాడు. ఏంటిదంటే విసర్జించేశాడు. విసర్జించిన తర్వాత చదువున్నాను, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగి ఉన్నాడు. అంటే మొత్తం 10 మంది. 10 మందిని కలిగిన ఈ యొక్క దేవుని యొక్క భక్తుడు ఏమై ఉన్నాడంటే ఈయనకి, చదవండి, అతనికి 7,000 3,000 ఇంకా 500 ఆడగాడులను కలిగి పనివారు బహుమంది పనివారట. ఏంటిదంట? బహుమంది పనివారు. ఒక్కరుంటేనే ఫీల్ అవుతూ ఉంటారు. అంతేనా? ఒక్క పని మనిషి ఉంటే అబ్బాయి నాయంత వాళ్ళే లేరంట. ఆయనకి ఏంటంట? బహుమంది పని వాళ్ళంట. ఒకసారి ఆలోచిస్తున్నాం అప్పుడన్నా. నా అంత వాళ్ళే లేరని అనుకుంటారు. దేవుని బట్టి సంతోషించు, దేవా నాకు ఇచ్చి ఉన్నందుకు అని. అంతేనా? బైక్ ఉన్నోడు, కారు ఉన్నోడు బైక్ ఉన్నోడు చూసి ఫీల్ కావాలి. అంతేనా? అరే నీకు బైక్ ఉన్నది, ఆఫ్టర్ నువ్వు వెళ్తారా, నాకు కారు ఉన్నది అని అనుకోకూడదు.
అంతేనా? అనుకుంటే ఇక నీ అంత మూర్ఖత్వము లేదు. ఇప్పుడు ఒకసారి కారు కావచ్చు, గుడిచుండడు చూసి బిల్డింగ్ ఉన్నాడు ఫీల్ కావద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకసారి ఆలోచించు. ఫీల్ కావాలి అంటే గుడిచున్నాడు బిల్డింగ్ ఉన్నాడు చూసి వాడు అట్లున్నాడు, సుందర పరిశీలన అట్లున్నాడు కదా, నాకు ఏంటి ఆప్షన్ నువ్వెంత బిల్డింగ్ ఉన్నోడు చూసి గుడిచున్నోడు ఫీల్ కావచ్చు. అదేనా? వాళ్ళకి ఎన్ని మస్తున్నారు, వాళ్ళకి ఎన్ని బిల్డింగ్ ఉండదు, వాళ్ళకి ఎన్ని కారు ఉండదు, వాళ్ళకి ఎన్ని. నువ్వు ఎందుకు అనుకుంటానమ్మా? ఆశా భక్తుడికి ఎట్లనే అనుకొని ఏమైంది, పోయిండు, చాలా బాధపడ్డాడు. మళ్ళీ దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఉన్నది బట్టి దేవుని స్తుతించి, ప్రభు వాళ్ళకి ఇచ్చావు, నీకు మహిమ కలిగిందా, వాళ్ళకి ఇచ్చినందుకు నీకు మహిమ కలిగిందా కాదు. కానీ వాడిని చూసి నువ్వు వాతలు పెట్టుకో, అంతేనా కదా? వాళ్ళ బిల్డింగ్ ఇచ్చావు కదా కదా ప్రభు, నాకెందుకు ఇయ్యలేనా, నాకు అవసరం లేదు అలాంటి మాటలు అనకు. ఇచ్చినందుకు దేవుని స్తుతించు. ప్రేమలాగా చాలా మంది ఇలాంటి తప్పులు చేసి దేవుణ్ణి చేయలేకపోతున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. ఇవన్నీ అవసరం లేదు మనకి. దేవుడు మనల్ని ఎప్పుడు దీవించాలనుకుంటున్నాడు, ఎప్పుడు ఏంటిది, ఎప్పుడు డౌన్ చేయాలనుకుంటున్నాడు, ఎప్పుడు అప్ చేయాలనుకుంటున్నాడో ఆయన చేతిలో ఉంది, మన చేతుల్లో లేదు. కాబట్టి ఈయనను అప్లో ఉన్నాడు, డౌన్ చేశాడు. అర్థమైందా? ఈయన చాలా ఒక హై పొజిషన్లో ఉన్నాడు, కింది పొజిషన్కి వచ్చాడు. కానీ దేవుని వదిలిపెట్టాడా? మనం ఏమిటి ఎన్ని తిరుగుతామో, దేవుడికి నన్నే చూసిండు. ఆయన కళ్ళకు నేనే అవ్వబడ్డానా, ఆయన దృష్టికి నేనే అవ్వబడ్డానా, నన్నే ఎందుకు ఇంత అన్యాయం చేయాలి? అవును చేయాలి, చేస్తే నువ్వు ప్రార్థన చేయి, అన్యాయం పోతుంది. అంతేనా కదా? నన్నే చేసిండు. ఇంకా కొంతమంది భర్తలను తిట్టినట్టు కూడా కోపం చేస్తూ ఉంటారు కదా. కొంతమంది భర్తలను ఏమంటారు, ముందా కొడుకు నాకే దొరికిండు వీడు ఏమంటే నా జీవితం అంతా ఆగమైపోయింది అని అంటారు. ఏం ఆగం కాలేదు, అది మంచి చేయాలని వచ్చాడు. హల్లెలూయా అంటారా అనరా? కొంతమంది స్త్రీలు అంటారు కదా, ఏమంటారు, వీడు నాకు దొరికిండు. కొంతమంది భర్తలు చాలా మంది మెచ్చుకుంటారు కదా, కొంతమంది తిడుతూనే ఉంటారు, వాళ్ళు చేసే పద్ధతులకు తిడుతూ ఉంటారు. తిట్టదు, ప్రార్థన చేయి, దేవుడికి చెప్పు, అంతేనే కదా. తిడితే ఏం లాభం? మళ్ళీ నీ భర్త ఇజ్జత్, నీ భర్త ఇజ్జత్ పోతే నీ ఇజ్జత్ పోయినట్టే. అది అర్థం చేసుకోరు చాలా మంది. అర్థం చేసుకుంటారా? చేసుకోరు. వాడే నేనే అనుకుంటాను. అనుకుంటారు వాడు గౌరవించు భర్త. ఆయన ఎట్లాడైనా నీ భర్తే, అంతేనా? పని చేయకుండా నీ భర్తే, పని చేసినా నీ భర్తే, అంటే ఏదైనా ఆయన నీ భర్తే. నీకు పక్కనుంటే నీకు విలువ. కాబట్టి ఆలోచించు. ఇక్కడ చూడండి, ఆయనకు 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది సంతానం కలిగిన వ్యక్తి ఉంటున్నాడు. ఇలా మా ఆయన నేను అనుకున్నాను, ఏమనుకున్నానంటే పడుకున్న తర్వాత నేను పనులన్నీ చేసిన తర్వాత, అంటే నేను అనద్దు, నేను అనుకున్నాను మా ఆయన దేనికి పనికి వస్తాడంటే దేవుడి సేవకే పనికి వస్తాడు అనుకున్నాను. ఇక నిర్ణయం తీసుకున్నాను. హల్లెలూయా అంటే అన్నిటికి పనికి వస్తాడు. నేను అనుకున్నాను సేవ అంటే ఆయనకి ఎక్కువగా ఇష్టం. ఎక్కడైనా వెళ్ళి చెప్పబడాలంటే వాక్యం చెప్తానే ఉంటాను. నేను అనుకున్నాను ఆయన డిస్టర్బెన్స్ దిగాను. ఇక నేను ప్రభువా ఆయన నీ సేవకుడు కాబట్టి నీ సేవకే అంకితం ఆయన. కాబట్టి
బిడ్డలారా, నేను అనుకున్న మాట, నా మనసులో ఉన్న మాట నేను చెప్తున్నాను. మీ మనసులో మీ భర్తల కొరకు ఉన్నది నాకు తెలియదు. కాబట్టి ఎందుకనంటే దేవుడు ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటాడు, ఒక్కొక్క తలాంత్ ఇస్తాడు. ఆ తలాంతుని బట్టి నీ భర్తను బట్టి నువ్వు సంతోషించు. ఓకే, చెడు మార్గంలో నడుస్తున్నారేమో, చెడ్డవారితో స్నేహం చేస్తున్నారేమో, మనం ఏం అనలేము. కానీ ఒక్కటే చేయాలి. ఏంటి చేయాలి చెప్పండి? ఒక్కటి ఏం చేయాలి? ఏం చేయాలి? మనకు అంతకంటే ఏమీ లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ కానాన్ స్త్రీ ఎక్కడికి వచ్చింది? మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చింది? తిరిగి యేసయ్య యుద్ధంకి వచ్చింది. యేసయ్య ఆమె కుమార్తెను బాగు చేశాడు, అంతే. ఎవరు చేయలేదు, ఏ వైద్యుడు చేయలేదు, ఎవరి దగ్గరికి పోయినా కూడా ఆమెకి ఏమీ కాలేదు. కానీ ఎక్కడికి వస్తాయింది? యేసయ్య యుద్ధకు వస్తేనే మనం ఏమీ చేయలేము. ఒకవేళ భర్తల కొరకు బాధపడే వారు ఉంటే, నేను చెప్తున్నా, పిల్లల కొరకు బాధపడే వారు ఉంటే, నువ్వు ఎన్ని తిరిగినా వేస్టే. కానీ నువ్వు యేసయ్య యుద్ధకు రా, నీ బాధలు యేసయ్యకు చెప్పుకో. 1 గంట 2 గంటలు చేయి, 2 గంటలు చేస్తున్నావు 3 గంటలు చేయి, ఒకవేళ 3 గంటలు చేస్తున్నావు 4 గంటలు చేయి. దేవుడి దగ్గర ఎక్కువగా టైం కేటాయించు ప్రార్థనలు. దేవుడు నీకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. చాలా మంది భార్యలు ప్రార్థనలు చేస్తే భర్తలు ఎంతమంది మానలేదండి? మనం వాళ్ళ సాక్ష్యాలు వింటలేమా? మూర్ఖులు, అంతేనా కదా? మూర్ఖులు, దుర్మార్గులు,